శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉషన్హవై వాజస్రవసః సర్వవేదసందదౌ తస్య హ నచికేతా నామ పుత్ర ఆసా తగుం హ కుమారగుం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా ఆవివేశ సో అమన్యత పీతోదక జగ్ధతృణా దుగ్ధదోహ నిరింద్రియా అసూర్యా నామతే లోకా తాన్ సగచ్చతి తాదదతు. సహోవాచ పితరం తత కస్మై మాన్ దాస్యసీతి ద్వితీయం తృతీయగుం తగుం హోవాచ మృత్యవే త్వా దదామీతి. బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కిగుం స్విద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మత్స్యః పచ్యతే సస్యమివాయాయతే పునః. వైశ్వానర ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాను తస్యైతాగుం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం. ఆశా ప్రతీక్షే సంగతగుం సూనృతాం చేష్టాపూర్తే పుత్రపశుగుంశ్చ సర్వాను ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసః యస్యానశ్చన్ అనశ్చన్ వసతి బ్రాహ్మణో గృహే. తిస్రో రాత్రిర్యదవాత్సైర్గృహే మే అనశ్చరన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వా. యముడు తిరిగి రావటం అన్నది ఒక ప్రతీకగా మనం గ్రహించాలి. అంటే యముడు సర్వత్రా ఉన్నాడు కదా. యముడు అంటే ఎవరు? ఆ పరమాత్మ యొక్క విభూతి. మనం ఏదైతే ఈ సృష్టి జరిగిందని అనుకుంటున్నామో ఆ సృష్టిలో అన్నీ నియతంగా విధి విధానం ప్రకారం జరుగుతున్నాయని అనుకుంటున్నామో ఆ జరిగే విధానంలో, అంటే మనం అనుకుంటున్నట్టుగా జరిగే ఈ విధానంలో ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉన్నది. సూర్యచంద్రాదులకు కూడా ఆ పద్ధతి ఉన్నది. వాళ్ళు కూడా ఆ పరమాత్మ చెప్పినట్టు వినాల్సిందే. అంటే ఇక్కడ ఆయన వచ్చి వీళ్ళకి ఏమైనా రిటర్న్ ఆర్డర్స్, ఓరల్ ఆర్డర్స్ ఇచ్చాడా అండి? ఆయన ఎక్కడుంటాడండి? ఇది కాదు, ఇదంతా ప్రతీక. ఇదంతా మనం ఊహించాలి, గ్రహించాలి. దీన్ని బట్టి ఇలా ఉన్నటువంటి కథల్ని బట్టి వాటి యొక్క భావం ఏమిటో, అవి మనకి వివరించేటటువంటి ధ్వన్యర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఆ కథలే పరమార్థమని మరి ఆ కథల్లోనే మునిగిపోయి కూర్చుంటే కాలం వెళ్ళిపోతుంది. ప్రస్తుతం జరిగే విధానం అదే. అందుకని యముడు తిరిగి వచ్చాడు అన్న తర్వాత అంటే యముడికి ఒక ఆలోచన కలిగింది. ఆ సందర్భంగా మనలాంటి సాధకులకి ఒక విషయాన్ని చెప్తున్నది ఉపనిషత్తు. ఇదే విషయాన్ని ఇంతకుముందు ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారు అంటే సహోవాచ పితరం తతకస్మై మాన్ దాస్యసీతి బహూనామేమి ప్రథమః బహూనామేమి మధ్యమః కిగుంసిద్యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. తండ్రి గారిని కుమారుడైనటువంటి నచికేతుడు నన్నెవరికిస్తావు అని 3 సార్లు అడిగాడు. అడగటంలో ఆయన ఉద్దేశం ఏమిటో అది గోప్యంగా ఉంది, బహిర్గతం కావట్లేదు. మనం భావించుకోవాలి. మనం ఆ భావించుకోవటం కూడా ఉపనిషత్తు యొక్క విధి విధానాల ప్రకారమే ఉండాలి తప్ప ఆ భావన దాన్ని మించి
ఇంకొక రకంగా ఉండకూడదు. ఇది శిష్ట ఆచారం కదా. మరి ఎందుకని 3 సార్లు ఆయన నచికేతసుడు తండ్రిని నన్నెవరికిస్తావు అంటే బహుశా ఆయన ఉద్దేశం, ఓ తండ్రి, నువ్వు పనికిరాని వాటన్నింటినీ ఇస్తున్నావు, అలా కాదు, అవి ఇవ్వటం మానేయి అని చెప్పటానికి నన్నెవరికిస్తావు అని అడిగాడు అని భావించవచ్చు. లేదా ఇంకొక రకంగా కూడా భావించవచ్చు. ఆయన మనస్సులో లోకానికి ఈ శ్రేయస్సు ప్రేయస్సు, ఈ శ్రేయస్సు కలిగించే విద్య ఏది? బ్రహ్మ విద్య ఏది? ఆ ఆత్మవిద్య, ఆ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అనేది ఆయన తెలుసుకోవాలి. ఆ నచికేతసుడు తెలుసుకోవటం ద్వారా లోకానికి తెలియాలి. అది కఠోపనిషత్తు ద్వారా తెలియాలి, అంటే యముడి ద్వారా తెలియాలి అని లోపల బహుశా ఆయనకు ఊహ ఉండి ఉండవచ్చు. ఏమండి, ఆయన 5-6 ఏళ్ల పసిబాలుడు కదా, ఆయనకి ఎన్ని ఊహలు ఉన్నాయా? ఇలా మీరు అనుకోవటం అది సరైందేనా? అంటే సనక సనందనాదులు ఎంత వయస్సు గలవాళ్ళు, ప్రహ్లాదుడు ఎంత వయస్సు గలవాడు, ధ్రువుడు ఎంత వయస్సు గలవాడు. కాబట్టి ఇక్కడ వయస్సు సంబంధం కాదు. ఆత్మజ్ఞానం అన్నది ఆ దశలోనే ఉద్భవించింది. కొంతమందికి 50 ఏళ్ళు కాదు, 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు మరణోన్ముఖులైనా ఉద్భవించదు. అది ఈ సృష్టి ధర్మం. అది అలా బహునామేమి ప్రథమ, బహునామేమి మధ్యమ అంటే అదే అర్థం. మధ్యమ దశలో కొంతమంది ఉన్నారు, ఆ మధ్యమ దశ కంటే తక్కువ దశలో కొంతమంది ఉన్నారు, ఇంకా తక్కువ దశలో కొంతమంది ఉన్నారు, ప్రాథమిక దశలో కొంతమంది ఉన్నారు. సృష్టి ఎప్పుడూ ప్రాథమిక దశలో ఉంది, మధ్యమ దశలో ఉంది, మరి ఇంకా చివరి దశలో కూడా వెళ్ళిపోతుంది. అది మనం గమనించట్లేదు. మనం ఏది గమనిస్తున్నాం, ఏది తెలుసుకోగలుగుతున్నాం? మనం కళ్ళ ఎదురుకుండా ఉన్నదే గ్రహించగలుగుతున్నాం. నువ్వు కళ్ళ ఎదురుకుండా ఉన్నది గ్రహిస్తే నువ్వు బోల్తా పడతావు అని కేనోపనిషత్తు చెప్పిందిగా మనకి. ఆ విషయాన్నే కఠోపనిషత్తు కూడా చెప్తుంది, భంగ్యంతరంగా చెప్తుంది. కాబట్టి నచికేతసుడి ఉద్దేశం ఏమిటి అంటే ఈ వీటిలో ఏదైనా కావచ్చు. అందుకని 3 సార్లు అడిగాడు, లేకపోతే ఒకసారి అడిగి ఊరుకోవచ్చు. అలా జరగలేదు. 3 సార్లు అడిగేసరికి ఆయన కోపం వచ్చి నీకు యముడికి ఇస్తాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆలోచన మొదలైంది నచికేతసుడిలో. ఏమని ఆలోచన? నా కించిద్యమస్య కర్తవ్యం, ఏ ప్రయోజనం అయితే నాతో ఈనాడు పొందగలడో యముడికి నా వల్ల పొందదగిన ప్రయోజనమే ఉంది. యముడికి ఉంది. ఏమిటా ప్రయోజనం? లోకానికి ఆత్మవిద్యను ఉపదేశించాలి. అది యముడి కర్తవ్యం. ఎవరు పడితే వాళ్ళకి చెప్పి దాన్ని లోకంలో వ్యాపింపజేయండి అని చెప్పటం అది శృతి సమ్మతమైన పద్ధతి కాదు. అందుకని ఎవరికి చెప్పాలి? అర్హుడైనటువంటి విద్యార్థికే చెప్పాలి. కేనోపనిషత్తు ఆ మాట మొట్టమొదటి మాటలోనే స్పష్టంగా చెప్పింది. కేనేషితం పతతి అని ప్రశ్న వేసినప్పుడే ఆ ప్రశ్నే సామర్థ్యం ఉండాలి అని అక్కడ భగవత్పాదులు చెప్పారు. కాబట్టి ప్రశ్న వేసే సామర్థ్యం ఉన్నది వాళ్ళకే, అంటే ఆత్మజ్ఞానం మీద జిజ్ఞాస ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రశ్నించడానికి అర్హులు. వాళ్ళకే అడిగిన ప్రశ్నకి జవాబు లభిస్తుంది. ఇది సంప్రదాయం. అప్పుడే ఆత్మవిద్య యొక్క గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సాధకులకి దాని మీద దృష్టి కలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళు యముడు తిరిగి వచ్చిన తర్వాత, ఓ యమధర్మరాజా, ఒక బ్రాహ్మణుడు వచ్చాడయ్యా, ఒక బాలుడు అంటలేదు వాళ్ళ దృష్టిలో ఆయన ఎలా కనపడుతున్నాడు? అగ్నిలాగా కనపడుతున్నాడు. బ్రాహ్మణుడు వచ్చాడయ్యా, ఆయన 3 రాత్రుళ్ళు ఈ మీ దీంట్లో ఉన్నాడు, ఇక్కడ ఈ లోకంలో. నువ్వు అతన్ని ఏం చేయాలి అంటే, వైశ్వానరుడు వచ్చాడు, అగ్నే వచ్చాడు నీ ఇంటికి. అగ్నిముఖావై దేవాహ, దేవతలందరూ అగ్ని ద్వారానే తాము తీసుకోవలసింది తీసుకుంటారు, తాము ఇవ్వవలసింది కూడా ఇస్తారు. కాబట్టి నువ్వు
ఆ అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి అతన్ని, ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ కుర్రవాణ్ణి నువ్వు శాంతింపజేయటం కోసం హర వైవస్వత ఉదకం. ఇంకొక మాట కూడా చెప్పారు వాళ్ళు, ఎవరి ఇంట్లో అయితే ఈ విధంగా అతిథిగా వచ్చినటువంటి బ్రహ్మనిష్ఠుడు భుజించకుండా ఉండి వెళ్ళిపోతాడో అతడు కారకుడవుతాడు. ఆ వెళ్ళిపోయినటువంటి బ్రహ్మనిష్ఠుడే కారకుడవుతాడు. దేనికి కారకుడవుతాడు? ఈ తనని ఎవరైతే గౌరవించలేదో ఆ యజమాని యొక్క ఆశ, ప్రతీక్ష, తర్వాత ఇంకా వాటిని పొందినప్పుడు కలిగే ఫలం, చక్కని సంవాదం యొక్క ఫలం, ఇంకా వైదిక కర్మల ఫలం, దాన ధర్మాల ఫలం, సంతానం, పశు సంపద, వీటన్నింటినీ వల్ల కలిగే చక్కటి ఫలితం, వీటన్నింటినీ కోల్పోతాడు. దీని అర్థం ఏమిటి అంటే, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేని వాడు అసూర్యానామతే లోకా అంధేన తమసా ఆవృతా, కటికి చీకటితో ఆవరింపబడిన లోకాల్లో పడతారు. మీరు అలాంటి మాటలు చెప్పకండి. కటికి చీకటిలో ఆవరింపబడిన లోకాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? భూమి మీద లేవు. ఉన్నా అలాంటి లోకాల్లో మానవుడు ఎవడు ఉండడు. మానవుడు చక్కగా సూర్యుడు వెలుగులో ఉన్నాడు, సూర్యుడు వెలుగునిస్తున్నాడు కదా, ఇంకా తమసావృత లోకాలు ఏమిటి అని ఉపనిషత్తు చెప్తున్నదే అని అనుమానం రావచ్చు. తమసావృత లోకాలంటే చీకట్లంటే అర్థం అజ్ఞానం. తమోగుణం, రజోగుణం ఇవే అజ్ఞానం. ఆ తమోగుణం అత్యధికంగా ఉన్నటువంటి ఉపాధుల్లో పడతారని దానికి అర్థం. అవన్నీ ఇతడికి, ఈ యజమానికి నశిస్తాయి. ఆశా ప్రతీక్షే సంగతగం సూనృతాంచ ఇష్టాపూర్తే పుత్ర పశుగుంశ్చ సర్వాను ఏతద్వృంక్తే పురుషస్య అల్పమేధసో యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే అని వాళ్ళు సలహా చెప్పారు. ఇప్పుడు సరాసరి ఆ యమధర్మరాజు నచికేతసుడి దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారి నచికేతుడితో అంటున్నాడు, ఏవం ముక్తో మృత్యు. ఈ విధంగా తన మంత్రుడు తనకి చెప్తే అప్పుడు మృత్యు ఒక ప్రథమ పురుష ఏకవచనం, మృత్యు అనే ఒక ఆయన, ఒక అధిదేవత, యముడు అనే అర్థం. మృత్యువుని వ్యక్తిగా నిరూపిస్తోంది ఉపనిషత్తు అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఈ విధంగా మృత్యువుతో చెప్పేసరికి ఆ మృత్యువు ఉవాచ నచికేతసం, ఎలాగ ఉపగమ్య పూజా పురస్సరం, నచికేతసుండే మృత్యువు పూజించి అంటున్నది. ఏమంటున్నది? తిస్రో రాత్రిర్యదవాత్సేర్గృహే మే నశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్య నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇంట్లో 3 రాత్రులు, నా గృహంలో 3 రాత్రుళ్ళు నువ్వు అనశ్నం తిస్రో రాత్రి యతు యస్మాతు, ఏ కారణం చేతనైతే అవాత్సీహి ఉషితవాన్, నువ్వు ఇక్కడ నివసించావు. అసి ఉషితవాన్ అసి, నివసించిన వాడు అయినావు. ఎక్కడ? గృహేమే మమ, మా ఇంట్లో. ఎలాగా? అనశ్నన్, భోజనాదులు లేకుండా. హే బ్రహ్మన్, ఓ బ్రహ్మసత్తముడా, ఓ బ్రాహ్మణుడా, ఓ బ్రహ్మనిష్ఠుడా, అతిథి సన్, నువ్వు మాకు అతిథిగా వచ్చావు. నమస్య, నువ్వు అతిథిగా వచ్చావు కాబట్టి నువ్వు మాకు నమస్యుడవు, అంటే నమస్కరింపదగిన వాడవు. నమస్కారార్హశ్చ, నువ్వు మాకు నమస్కరించడానికి అర్హుడవు అయినవాడు. ఎవరికి నమస్కారార్హుడు? నచికేతుడు యముడికి నమస్కారం చేయడానికి అర్హత కలవాడు. మరి కథాపరంగా చూస్తే యముడు మృత్యుదేవత, మరణాధిపతి, ఆయన ఒక దిక్పాలకుడు. ఇతడు నచికేతుడు బాలుడు. ఇది ఎంతవరకు ఇదిగా ఉంది అంటే అవి కాదు ఇక్కడ ప్రధానం. యముడు అంతకు పూర్వం నుంచి ఎన్నో జన్మల నుంచి కూడా
బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి నచికేతుడికి నమస్కారం చేయటం ఉచితమే. అలాగే తన యొక్క బ్రహ్మజ్ఞానాన్ని మరింత పరిపూర్ణం చేసుకోవడానికి గాను ఇది ప్రధానమైంది. ఈ భావం చాలా ముఖ్యమైంది. ఏ భావం అది? నచికేతసుడు తన యొక్క బ్రహ్మభావాన్ని మరింత పరిపూర్ణం చేసుకోవటానికి గాను, ఇక్కడ అబ్జెక్షన్ పెడతాం మేము, బ్రహ్మభావాన్ని మరింత పరిపూర్ణం చేసుకోవటం అంటే బ్రహ్మభావం అంటేనే పరిపూర్ణం కదండి. ఇంకా అందులో అపరిపూర్ణంగా ఉందని నచికేతసుడిలో కొంత దాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అనే మాటకి అర్థం వస్తున్నది కదా. వస్తే రావచ్చు, అది వేరు. కానీ అది మనకి సందేశం ఏమని? నువ్వు నేను పరిపూర్ణ బ్రహ్మస్వరూపుణ్ణి అయ్యాను, తెలుసుకున్నానని అనుకుంటున్నావేమో, అది పరిపూర్ణ. నువ్వు ఈ ఉపాధిలో ఉన్నంతకాలం అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం చేసుకోవాల్సిన బాధ్యత నీకే ఉన్నది. ఆ విషయం నచికేతసుడికి తెలుసును. అందుకని ఇప్పుడు నచికేతసుడనే బాలుణ్ణి తీసుకొచ్చి ఈ పాత్ర వేయించటంలో ఉపనిషత్తు ఉద్దేశం ఏమిటి? అదే బాలుడు అంటే వయస్సు అంటే మనమంతా బాలురం. దేని దృష్ట్యా? బుద్ధి దృష్ట్యా మనం బాలురం, వయస్సు దృష్ట్యా నచికేతసుడు బాలుడు. ఇది అద్భుతమైన విషయం. మనము నచికేతసులమే. మేము నచికేతసులమే ఎందుకు అవుతామండి? మేము 5-6 ఏళ్ళ వాళ్ళమా? 50 ఏళ్ళు, 60, 70, 80 ఉన్నాయి మాకు. నువ్వు 100, 200 ఉన్నా నచికేతసుడే నీకంటే గొప్ప. ఎందుకని? ఆయన బ్రహ్మనిష్ఠుడు కాబట్టి బాలుడు అనే భావంతో తీసుకొచ్చి నచికేతసుడు దిక్పాలకుడనే దేవతా అధిపతి అనేటటువంటి దృక్పథంతో యముణ్ణి, పైగా యముడు మృత్యువు యొక్క అధిపతి. మృత్యు రహస్యం తెలిస్తే మనకంతా తెలిసిపోయినట్లే. ఆ మృత్యు రహస్యం చెప్పగలిగిన శక్తి యుక్తులు కలవాడు ఇంద్రుడో కుబేరుడో మరొకళ్ళు కాదు, ఒక్క యముడికే ఆ అర్హత ఉంది. బాలుడైనటువంటి నచికేతుడికే ఆ అర్హత ఉంది. ఈ నచికేతుడు మనకి ప్రతీక. ఏ దృష్టిలో మనకి ప్రతీక? వయస్సులో మాత్రమే మనకి ప్రతీక తప్ప బ్రహ్మనిష్టతలో ఆయన యముడి కంటే మించినవాడు. అంత ఔచిత్యాన్ని మనం ఈ ఇద్దరి యొక్క ఈ నిర్వహణ, కథా నిర్వహణ విధానంలో కనిపెట్టవచ్చు. అదే చెప్తున్నాడు. ఏమని? నమస్యః నమస్కారార్హశ్చ తస్మాత్ నమః తే తుభ్యం అస్తు భవతు. కాబట్టి తే నీకు మమ నా యొక్క నమః నమస్కారము అస్తు ఉండుగాక, నేను నీకు నమస్కరిస్తున్నాను. అద్భుతమైన విషయం ఇది. బహుశా ప్రపంచ వేదాంత చరిత్రలోనే ఒక దిక్పాలకుడు ఒక బాలుడని అనుకుంటూ ఉన్న బ్రహ్మనిష్ఠుడికి నమస్కారం చేయటం, ఇది మనలాంటి సాధకులకి కనువిప్పు, జ్ఞానాన్ని కలిగించాలి. మనం వెళ్ళవలసిన దారి ఇదే అనుకుని అందులో వెళ్ళాలి. దాని నుంచి మనం గ్రహించాలి. మనం ఎప్పుడూ కూడా మనం ఏం గ్రహించాలి, మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా ఒడ్డెక్కాలి. ఎప్పుడు ఏ ఉపనిషత్తు చదివినా, ఏ బ్రహ్మసూత్రాలు చదివినా, ఏ భగవద్గీత చదివినా, ఏ రామాయణం, భారతం, భాగవతం, పురాణాలు ఏదైనా చదవండి మీరు మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీంట్లో నుంచి మనం ఏం గ్రహించాలి, ఇదే కదా మనం ఆలోచించాల్సింది. లేకపోతే అవే చదువుకుని కూర్చుని చదువుకోవటం అయిన తర్వాత పుస్తకాలు చక్కగా ఇలా మూసిపెట్టి మళ్ళీ దాంట్లో మనం నిమగ్నం అయిపోతే వాటి వల్ల మనకి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు లోకంలో ఎక్కువగా జరిగేది ఇదే. సరే, అది ఎప్పుడూ ఉంటుంది కూడా అలాగే. నమస్తే అస్తు, స్వస్తి భద్రం మే అస్తు, తస్మాత్ భవతః అనశనేన మద్గృహ వాస నిమిత్తాత్ దోషాత్ తత్ప్రాప్త్యుపశమేన. ఆ దోషం ఉపశమించాలి, ఆ ఉపశమ ప్రాప్తి మాకు కలగాలి. అందుకని నీకు నమస్కారం. యద్యపి భగవద్ అనుగ్రహేణ సర్వం మమ స్వస్తి స్యాతు. నాకు భగవంతుడి అనుగ్రహం ఉంది. మా శంకర భగవత్పాదుల వారు ఎలా మధ్యలో ఒక మాట, అప్పుడు ఎవరైనా అడగచ్చు, ఏమయ్యా యమధర్మరాజా, ఆ చిన్న పిల్లవాడు నీకు శాంతినిస్తాడా, నీకు విఘ్నాల్ని పోగొడతాడా?
నువ్వు దిక్పాలకుడివి కదా, సరాసరి అసలు అయినా నువ్వు 3 రోజులు ఎక్కడికి వెళ్ళావయ్యా నీ డ్యూటీ వదిలిపెట్టి? అంటే నా డ్యూటీ నేను వదిలిపెట్టలేదు, నా డ్యూటీ జరుగుతూనే ఉంది. నేను 3 రోజులు బ్రహ్మగారి దర్శనానికి వెళ్ళాను, బ్రహ్మలోకానికి వెళ్ళాను. అది ఎక్కడుంది అని మీరు అడగద్దు. లేదు అలా కాదు, బ్రహ్మగారి దర్శనానికి వెళ్ళటం ఆ లోకానికి వెళ్ళటం కాదు. నేను 3 రోజులు బ్రహ్మనిష్ఠుడినయ్యి ఇక్కడే ఉన్నాను. ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎలా ఉన్నావయ్యా? బ్రహ్మనిష్ఠుడినై ఉన్నాను. ఆ నచికేతసుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నా నిష్టలో నుంచి నేను బయటకు వచ్చి అతన్ని చూశాను. దీనికి ఉపనిషత్తు ఏం కథ కల్పించింది? ఆయన పురోషితుడై ఇతర దేశాలకి ఎక్కడికో టూర్ వెళ్ళి మళ్ళీ వచ్చాడు అని ఈ విధంగా ఇలా చెబితేనే కానీ మనకి దాంట్లో ఆసక్తి కలగదు. అలా ఆసక్తి కలిగితేనే కానీ మనం దాని గురించి ఆలోచించం. మనం అలా ఆలోచిస్తేనే కానీ మనకు అందులో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలు బయటపడవు. అలా ఆలోచించుకుంటూ పెడుతున్నాం కదా మనం. యద్యపి భవదనుగ్రహేణ సర్వం మమ స్వస్తి స్యాతు. నీ అనుగ్రహం భవదనుగ్రహేణ స్వస్తి నాకు సమస్తము శుభం అవుతుంది. తదాపి త్వదధిక సంప్రసాదనార్థం నువ్వు శాంతుడు అయితేనే మాకు వస్తుంది, కరెక్టే. కానీ అది భవదనుగ్రహేణ, నీ అనుగ్రహం చేత మాకు అంతా శాంతే జరుగుతుంది. ఇంకా ఇంతటితో అయిపోయింది. కానీ నాకు కొద్దిగా ఉత్సాహం ఎక్కువై నేనేం చేస్తున్నాను? త్వదధిక సంప్రసాదనార్థం, నిన్ను మరింతగా ఎక్కువ సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో అనశనేన ఉపోషితాం ఏకైకాం రాత్రిం ప్రతి 3 వరాన్ వృణీష్వ. నువ్వు ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం. అనశనం చేత భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ఆ రాత్రి నిద్రపోయావు. అలా 1 రాత్రి 2 రాత్రులు 3 రాత్రులు నిద్రపోయావు కాబట్టి ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం చొప్పున 3 వరాన్ వృణీష్వ. కోరుకో. అభిప్రేతార్థ విశేషాన్ ప్రార్థయస్వ. మత్తః నా నుంచి నీవు ఏం కోరుకుంటున్నావో దాన్ని ఆ 3 వరాల రూపంలో కోరుకో, నేను నీకు అనుగ్రహిస్తాను అని ఇచ్చాడు. ఇది కథలో ఒక అద్భుతమైన వలుపు. 3 వరాలు. 3 వరాలంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయం శాంతించటానికి 3 అని చెప్పుకోవచ్చు. ఆ సృష్టిలో ఉన్నటువంటి సత్వరజస్తమస్సులనే 3 గుణాలని ఉపశమింపజేయటానికి అని చెప్పుకోవచ్చు. కామక్రోధాది అంతఃశత్రువుల్ని అణిగించుకోవటానికని చెప్పుకోవచ్చు. అన్ని ప్రయోజనాల్ని ఆశించి నువ్వు కోరుకో, నీకేం కావాలో నేను చెప్తాను అన్నాడు. దానికే తిస్రో రాత్రిర్యదవాత్సేర్మద్గృహే మే నశ్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. స్వస్తి మే అస్తు, నాకెప్పుడు క్షేమం ఉంటుందయ్యా. నువ్వు వచ్చి నిన్ను శాంతింపదేస్తే శాంతి కలుగుతుందని చెప్పారు భగవత్పాదులు. కానీ నేను ఇంకొక మాట కూడా చెప్పచ్చును, నాకెప్పుడూ శాంతే. నాకు ఆ భగవద్ అనుగ్రహం వల్ల కూడా శాంతే. ఎందుకని? సాక్షాత్తు నేను ఎప్పుడు నిరంతరం నా మనస్సులో ఆ పరమాత్మ తత్వాన్ని, ఆత్మజ్ఞానంలోనే ఉంటాను. నేను ఆత్మస్వరూపుణ్ణయ్యే ఉంటాను. కాబట్టి నాకు శాంతి లభించదు అని ఎలా అంటాం? ఏ రకంగానైనా నాకు శాంతి అయినా తస్మాత్ ప్రతి 3 వరాన్ వృణీష్వ. 3 వరాలు కోరుకో. నచికేత అస్తు ఆహా యది దిత్సుహు వరాన్ను. నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అనేటటువంటి కోరిక నీలో ఉన్నట్లయితే ఓ యమధర్మరాజా, మొట్టమొదటి వరం నేను కోరుకుంటాను, వినండి. ఏంటంటే శాంత సంకల్ప సుమనాః యథాస్యాద్వేతమన్యుర్గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం నాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. మొట్టమొదట అడుగుతున్నాడు మొదటి వరం నచికేతసుడు. ఏమని?
శాంత సంకల్ప అంటే ఉపశాంత సంకల్ప యస్య, ఎవరి యొక్క ఆ సంకల్పం ఆలోచన ఉపశాంతమైందో, మాం ప్రతి నన్ను గురించి ఆయనలో ఉన్నటువంటి ఆ కోపం ఇప్పుడు శాంతత్వాన్ని పొందినదో అని, నా గురించి ఉండే యమం ప్రాప్య కిమ్ను కరిష్యతి మమ పుత్ర, ఈ నా పుత్రుడు యముడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో కదా పాపం అని నన్ను గురించి ఉండేటటువంటి ఆ ఆలోచనలన్నీ శాంతించిన వాడైనటువంటి మా తండ్రి మమ పిత శాంత సంకల్ప సుమనాహ ప్రసన్నమనాహ, శాంత సంకల్పుడు కావాలి. సుమనాహ అంటే ప్రసన్నమైనటువంటి మనస్సు కలరు. మనస్సు నన్ను పంపించినప్పుడు ఆయనకు కొంచెం చిరాకు వచ్చింది నా వల్ల. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆ తండ్రి నన్ను చూసి గుర్తుపట్టి రారా నాయన అని చెప్పి దగ్గరికి నన్ను తీసుకోవాలి. ఆయన శాంత మనస్కుడు, శాంత సంకల్పుడు కావాలి. ఆయన సుమనాహ ప్రసన్నమైన మనస్సు కలవాడు కూడా కావాలి. శాంత సంకల్ప అంటే ఆయన నేను బయటకు వచ్చేసినప్పుడు ఎటువంటి సంకల్పం, ఎటువంటి ఆలోచనలతో ఉన్నాడు, కొంచెం అశాంతమైన అయ్యో మావాడు ఏమయ్యాడో, నిజంగా యమలోకానికి వెళ్ళాడా, అక్కడ ఏం చేస్తాడు, ఏం పని ఉంది, ఏమైపోతాడు అనేటటువంటి సంకల్పాలన్నీ కూడా ఏమవ్వాలి, శాంత సంకల్ప. అవన్నీ ప్రశాంతిని పొంది ఇప్పుడు ఆ విధమైనటువంటి కంగారు అది ఏమీ లేకుండా సుమనాహ ప్రసన్న మనాహ యథా స్యాతు, ఏ విధంగానైతే సుప్రసన్నమైన మనస్సు గలవాడవుతాడో, వీతమన్యు పైగా వీతమన్యు విగత రోష చ అంటే ఆయనలో నా మీద ఉన్న రోషం కూడా పోవాలి, సంకల్పం శాంతం కావాలి, మనస్సు సుప్రసన్నం కావాలి. అంత చక్కగా మా తండ్రికి ఆరోగ్యం బాగా కుదరబడాలి. గౌతమ ఆయన మా వాజస్రవసుడు, ఆయన పేరు గౌతముడు. ఆయన్ని లోకులందరూ వాజస్రవసుడు అంటారు. వాజస్రవుని కొడుకు కాబట్టి వాజస్రవసుడు అంటారు మా తండ్రి గారు. ఆయన గౌతముడు. మమ పిత ఆయన మా తండ్రి. మా అభి అంటే మాం ప్రతి, మా అభి అంటే మాం ప్రతి నన్ను గురించి, హే మృత్యో ఓ మృత్యుదేవత, కించ త్వత్ప్రసృష్టం నువ్వు నన్ను విడిచిపెట్టాయి, ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను మళ్ళీ వెనక్కి పంపించు. త్వత్ప్రసృష్టం నీ చేత పంపించి వేయబడినటువంటి నన్ను, వినిర్ముక్తం పంపించబడిన, ప్రేషితం నన్ను ఎక్కడికి, గృహం ప్రతి ఇంటికి పంపించబడ్డాను నేను. అలాంటి నన్ను మాం అభి నన్ను ఉద్దేశించి వదేతు చెప్తాడు. ఏం చెప్తాడు? ప్రతీత లబ్ధస్మృతి అంటే నన్ను గుర్తుపట్టిన వాడై నా ప్రసిద్ధిని నా స్వరూపం ఆకారం చూసి ఓహో మనవాడు వచ్చేశాడు అని అనుకొని సహా ఏవ అయం పుత్రో మమ ఆగత, మా అబ్బాయే వచ్చాడు అని ఇత్యేవం ప్రత్యభిజానన్ నన్ను గుర్తించి ఇది అర్థ. ఏతత్ ప్రయోజనం త్రయాణం ప్రథమం ఆద్యం వరం వృణే ప్రార్థయే యతు పితు పరితోషణం. ఇది చాలా ఉచితంగా ఉన్నది. 3 వరాలు ఈయన మనస్సులో మూడు రాత్రులు అందుకే ఉన్నాడు. ఆయన కూడా బ్రహ్మధ్యానంలో 3 రాత్రులు అందుకే ఉన్నాడు. ఈ 3 వరాలు చాలా ప్రధానం. మొదటిది ఆయన పితృరుణం, దేవరుణం, మరి ఋషి రుణం, ఈ 3 రుణాలు తీర్చుకోవాలి కదా. పితృరుణం తండ్రికి కొంచెం తన వల్ల కొద్దిగా స్వల్పమైనటువంటి అసంతృప్తిని తానే కలిగించాడు, అది పోగొట్టుకోవాలి. అది పోతేనే కానీ తన యొక్క ఆ ఆత్మజ్ఞాన నిష్ఠ సఫలం కాదు. అది నచికేతసుడి ఆలోచన. అందుకని మొట్టమొదట వరంగా తండ్రి యొక్క మనస్సుని సుస్థిరం చేసి మళ్ళీ ప్రశాంత చిత్తుడై తండ్రి తనను స్వాగతించి తన దగ్గరికి తీసుకునే విధానాన్ని మొట్టమొదట అడిగాడు. పరితోషణం సంతోషం కోసము. ఏమంటున్నాడు? శాంత సంకల్ప సుమనాహ యథాగస్యాద్వేతమన్యుర్గౌతమో మా అభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం
ప్రథమం వరం వృణే, ఇది నేను మొట్టమొదటి వరంగా కోరుతున్నాను అన్నాడు. తర్వాత మృత్యు ఉవాచ, మృత్యు అంటున్నాడు, యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలకిరారుణిర్త్వత్ప్రమత్ప్రసృష్ట సుఖగుం రాత్రిశ్చయిత వీతమన్యుస్త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. యథా బుద్ధి త్వయి పురస్తాత్ పూర్వం ఆసీత్ స్నేహసమన్విత పితుః తవ భవిత. ఇంతకు పూర్వం నువ్వు నా దగ్గరికి రాకపూర్వం నీ తండ్రి గారి యొక్క ఆ మనస్సు నీ పట్ల ఎలా ఉందో అదే విధంగా ప్రీతి సమన్విత, నీ మీద ప్రేమతో తవ పిత తథా ఏవ ప్రతీతవాన్ సన్ ఔద్దాలకి, నీ తండ్రి గారు ఉద్దాలకుడు. ఔద్దాలకి అంటే ఉద్దాలకుడు అనియే అర్థం. ఆయన ఉద్దాలక ఏవో ఉద్దాలకి, ఆయన ఔద్దాలకి అన్నా ఉద్దాలకుడు అన్నా ఆయనే, గౌతముడు అన్నా ఆయనే. అరుణస్య అపత్యం ఆరుణి, ఆయన తండ్రి పేరు అరుణుడుట, ఆయన కుమారుడు కాబట్టి ఈయన ఆరుణి. ద్వ్యాముష్యాయణోవా అంటే దానికి ద్వ్యాముష్యాయణోవా, అరుణుడి వంశం వాడు ఉద్దాలకుని వంశం వాడు రెండు వంశాల వాడు అయి ఉండవచ్చు. అటువంటి ఆయన మీ తండ్రి మత్ ప్రసృష్ట మయా అనుజ్ఞాత సన్, నా చేత అంగీకరింపజేయబడిన వాడై ఇతరాహపి రాత్రి సుఖం ప్రసన్నమనాహ శయిత, తర్వాత ఆ రాత్రులను కూడా హాయిగా సుఖంగా నిద్రించి స్వప్త వీతమన్యు విగతమన్యుశ్చ భవిత స్యాత్ త్వాం పుత్రం దదృశివాన్ దృష్టవాన్ సహా మృత్యుముఖాత్ మృత్యుగోచరాత్ ప్రముక్తం సంతం. మృత్యువు నుంచి బయటకు వచ్చినటువంటి నిన్ను చూసి ఆయన లోకంలో ఏమనుకుంటారు, ఈ కుమారుడు మరణించేశాడు, ఆ మరణించేసిన స్థితిలో కొంతకాలం అలా ఉన్నాడు, ఈ శరీరం ఇక్కడే ఉంది, ఆయన ఎదురుకుండానే ఉంది, ఒక రోజో 2 రోజులో 3 రోజులో ఉంది, తర్వాత నెమ్మదిగా మళ్ళీ పోయిందనుకున్న ప్రాణం తిరిగి వచ్చింది. ఈ కథ అంతా అక్కడ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇది ఏమిటో, ఇది అద్భుతమైన సన్నివేశం. దీన్ని ఎలా భావించాలో, ఎలా మననం చేసుకోవాలో, ఆ మనన ఫలితం ఏ విధంగా మన మనస్సుకి మనం హత్తుకునేటట్లు చేసుకోవాలో ఇది అద్భుతమైన ఉపనిషత్తు. అందుకనే కఠోపనిషత్తులో ఆశ్చర్యకరమైన భావాలు ఉన్నాయి, ఉన్నతోన్నతమైన భావాలు ఉన్నాయి, లోకంలో మీకు ఎక్కడా కనపడనటువంటి భావాలు ఉన్నాయి. అటువంటి ఉన్నత స్థాయికి ఈ తమస్సు రజస్సు సత్వం అనే 3 గుణాల ముప్పేటల చేత పేనబడినటువంటి ఈ శరీరంలో ఉన్న జీవుడనే ఈ జీవతత్వాన్ని ఆ బురదని ఆ మట్టిని ఇక్కడే వదిలేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. అంతటి భావంతో మనం ఇందులో ఉన్న దృశ్యాల్ని భావించుకోవాలి, అంతే తప్ప ఇది నిజమా, ఇది ఎలా జరుగుతుంది, ఇవన్నీ ప్రయోజనం లేని అనుమానాలు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేకపోగా వినాశం ఉంటుంది. నీకు బ్రహ్మతత్వం మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే చేసేదే ఉంది. దానికి ఒకటే జవాబు, మనం గతంలో నమ్మకం కుదరని వాళ్ళు ఎవరు ఉండరు. ఇవాళ కుదరకపోతే రేపు కుదరకపోయినా, ఎల్లుండి కుదరకపోయినా, 100 జన్మల పాటు కుదరకపోయినా 200 జన్మల తర్వాతైనా కుదురుతుంది. ఇది సృష్టి ధర్మం, పరమాత్మ ధర్మం. అదే ఆత్మ అంటే అదే అర్థం. అంతటా ఆత్మ ఉన్నది అంటే దాని ప్రయోజనం ఏమిటి? ఇదే ప్రయోజనం. ఇది అద్భుతమైన విషయం. అంతటా ఆత్మ ఉన్నది అంటే ఏమిటి? అలా ఉండటం వల్ల ప్రయోజనం. ప్రతి దానికి చివరికి పర్వతాలకి అన్నింటికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం నువ్వు లేదు దేంట్లో వ్యక్తం కావట్లేదు అనుకుంటున్నావు, అంతటికీ కలుగుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ కలిగే ఉన్నదా, కలుగుతూ ఉన్నదా, కలగబోతున్నదా, ఈ సంగతి మనకు తెలియదు. మన ఇంద్రియాలు మనకు చెప్పలేవు. అదే విషయం కేనోపనిషత్తు చెప్పింది. నువ్వు ఏం చేయాలి? కఠోపనిషత్తు నిన్ను ఏ లెవెల్కి తీసుకెడుతోందో నువ్వు ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే నీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలియవు అని చెప్పాడు. ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాడు ఆయన? యమధర్మరాజు యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలకిరారుణిర్ మత్ప్రసృష్ట సుఖగుం రాత్రిశ్చయిత
వీతమన్యు త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. అరుణుని పుత్రుడైన ఉద్దాలకుడు నా చేత అనుగ్రహింపబడిన వాడై, నిన్ను గుర్తుపట్టిన వాడై, ఇదివరకు ఏ ప్రకారంగా నీతో ఉండేవాడో ఆ విధంగానే ఉండగలడు. ఆయన మృత్యువు యొక్క నోటి నుంచి విడిచిపెట్టబడినటువంటి నిన్ను చూసి ఆ రోషం కాస్త పోయి ఆ రాత్రుల్లో సుఖంగా నిరంతరంగా హాయిగా నిద్రించగలడు. యథా పురస్తాద్భవిత ప్రతీత ఔద్దాలకిరారు నిర్మత్ ప్రసృష్ట సుఖగుం రాత్రిశ్చయితా వీతమన్యుస్త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ఇప్పుడు నచికేతుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన ఏం సమాధానం చెప్తాడు అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.